జ్ఞానప్రసూనాంబ మహిమ. మనకి ఇప్పుడు అమ్మవారు కాళహస్తిలో ఉంటుంది. ఒకప్పుడు కాళహస్తి రాజు మీదకి పొరుగు దేశపు రాజు అయినటువంటి ఒక రాజు పెద్ద సైన్యంతో హఠాత్తుగా దండెత్తి వచ్చాడు. కాళహస్తి రాజు మొదట్లో కలవరపడ్డాడు, భయపడ్డాడు. తర్వాత ఆమె వాళ్ళ యొక్క కులదైవమైన జ్ఞానప్రసూరమ్మనే తలుచుకుని కొద్ది సైన్యంతోనే శత్రువుల్ని ఎదిరించాడు. మరి శత్రురాజు ఈ యుద్ధంలో మొట్టమొదటిసారిగా తుపాకుల్ని ఉపయోగించాడు. వీళ్ళ దగ్గర లేవు. అందరూ కాళహస్తి రాజు ఓడిపోతున్నాడు అని అనుకున్నారు. తుపాకుల ముందు మామూలు ఆయుధాలు మరి నిలవ కదా, చాలా కష్టం కదా. అందుకని అందరూ అలా అనుకున్నారు. ఆశ్చర్యంగా కాళహస్తి రాజు విజయాన్ని పొందాడు. ఎలా విజయాన్ని పొందాడో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఆ రోజు రాత్రి కాళహస్తి రాజు కలలో జ్ఞానప్రసూనాంబ అమ్మవారు కనపడి తనకు ఒక చీర పెట్టమని అడిగిందట. రాజు ఆశ్చర్యపడుతూ, అమ్మా నీకు చీర లేకపోవడం ఏమిటి అని అడిగాడట. అప్పుడు దేవి తుల్లిబడిన తన పమిట చెంగును చూపించి, బిడ్డా తుపాకీ గుళ్ళ వల్ల ఇలా అయ్యింది. తుపాకీ గుళ్ళు నీకు నీ సైన్యానికి తగలకుండా నా చెంగు అడ్డం పెట్టాను అని ఆ చెంగు చూపించిందట. అన్ని బెజ్జాలు పడిపోయింది. కాళహస్తి రాజు ఉలిక్కిపడి లేచాడు. ఆనంద బాష్పాలు చెక్కిళ్లపై రాలుతున్నాయి. తన విజయ రహస్యంలోని రహస్యం ఆయనకిప్పుడు అర్థమైంది. తన తల్లి జగజ్జనని జ్ఞానప్రసూనాంబ తుపాకీ గుళ్ళను తనపై తీసుకుని విజయాన్ని అనుగ్రహించింది. ఎంత కరుణ, ఎంత దయ అని పొంగిపోయాడు. మర్నాడు రాజు జ్ఞానప్రసూనాంబని బంగారు చీరతో అలంకరింపజేశాడు. అది ప్రతి శుక్రవారం జ్ఞానప్రసూనాంబకి బంగారు చీరని ఇప్పటి వరకు కూడా అలంకరింపజేస్తూ ఉంటారట. ఇక్కడి స్త్రీలు బంగారు చీరలో ఉన్న అమ్మవారిని దర్శించడానికి ఉత్సాహపడుతూ ఉంటారు. ఆ బంగారు చీరలో మరింత తేజోవంతమై విరాజిల్లుతూ ఉంటుంది ఆ తల్లి. అందువల్ల స్థానికులు శుక్రవారం తప్పకుండా శివాలయానికి వెళ్ళి జ్ఞానప్రసూనాంబని కళ్ళారా దర్శించి జన్మ ధన్యం చేసుకుంటారు. తన్మయత్వాన్ని పొంది జన్మని ధన్యం చేసుకుంటారు. ఒక్కొక్క మహిమ మనం వింటుంటే ఒళ్ళు ఆనందంతో పొంగిపోతుంటుంది. ఇంత మహిమని చూపించి తుపాకీ గుళ్ళ తోటాలకు చీర చెంగు అడ్డం పెట్టి వాళ్ళకి తన భక్తుడికి విజయాన్ని కలిగించింది ఆ తల్లి. ఎంత దయామయో. ఆ తల్లికి మనం నమస్కారం చేసుకుంటూ మంగళం చెబుదాం. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. ఓం